హాయ్ హలో నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ వీడియోలో నా గోల్డ్ కలెక్షన్ వీడియో అయితే చేస్తున్నానండి. ఎవ్రీ మంత్ కొంచెం డబ్బులు అయితే దాపెట్టుకొని వాటితోటి నేను గోల్డ్ అయితే పర్చేస్ చేశాను. అది ఎలా అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ నెక్లెస్ అండి. డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ నెక్లెస్ అనమాట. చాలా ఇష్టంగా అయితే చేయించుకున్న నెక్లెస్ ఇది. నాకు చాలా బాగా నచ్చింది. ఎన్ని రోజులైనా ఓల్డ్ అవ్వదండి. చాలా సింపుల్గా అయితే ఉంటుంది. 2 తులాలు అయితే పడింది అనమాట నాకు ఈ నెక్లెస్. చైన్ అలాగే అడ్జస్ట్ చేసుకోవడానికి హుక్స్ అంతా కలిపి 2 తులాలు అయితే పడింది. ఇప్పట్లో అయితే మనకి హుక్స్ ఇవన్నీ ఇవ్వట్లేదు, థ్రెడ్లా అయితే ఇస్తున్నారు. బట్ ఇలా హుక్స్ ఉంటేనే గోల్డ్ చైన్స్కి బాగుంటుంది, గోల్డ్ అనే ఫీల్ అయితే వస్తుంది. బట్ ఇప్పట్లో చేయించుకోవాలి అంటే సపరేట్గా ఆ చైన్కి మళ్ళీ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. శారీస్ పైకి వేసుకుంటే ఇలా నెక్లెస్లు హెవీగా కనిపించకుండా సింపుల్గా కనిపించాలి అని అనుకున్నప్పుడు ఈ నెక్లెస్ని అయితే నేను వేసుకుంటాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చైన్ అండి. మ్యాక్సిమం మనము ఎప్పుడైనా హెవీగా కనిపించాలి అని అనుకుంటాం కదా తక్కువ గోల్డ్ తోటి, అలా అని చెప్పి డిజైన్ చేయించుకున్నాను నేను. ఇది 11 గ్రామ్స్ అయితే పడింది. చాలా పొడవుగా అలాగే వెడల్పుగా అయితే ఉంటుంది, బట్ చాలా సన్నగా అయితే ఉంటుంది. కానీ వేసుకున్నా కూడా హెవీగా కనిపిస్తుంది ఈ చైన్ అని చెప్పి అయితే నేను చేయించుకున్నాను. 11 గ్రామ్స్ పడింది. అలాగే ఎంలో ఉండేది లెటర్ లాకెట్ అయితే చేయించుకున్నాను. వాటికి కూడా వైట్ కలర్ స్టోన్సే ఉన్నాయి. అలాగే ఇవి వచ్చేసరికి కమ్మలు అనమాట. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను. రీసెంట్గా మనకి బుట్ట మోడల్లో మళ్ళీ ట్రెండింగ్లోకి అయితే వచ్చింది కదా, పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి అయితే తీసుకున్నాను. నా దగ్గర ఇలా బుట్ట మోడల్లో లేవని చెప్పి అయితే తీసుకున్నాను. చాలా మంచిగా అయితే ఉన్నాయి. శారీ లేదా ఏదైనా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఈ బుట్టాస్ పెట్టుకున్నామంటే మంచిగా కనిపిస్తామని చెప్పి అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రింగ్ అండి. ఇది వచ్చేసరికి మా హస్బెండ్ రింగ్ అనమాట. ఇది మీకు షేప్ అర్థమవుతుందో లేదో, వినాయకుడు. ఎంతోమంది ఈ రింగ్ని అయితే చేయించుకోవాలి అని అయితే అనుకున్నారు, బట్ ఎక్కడ చూయించినా కూడా సేమ్ మోడల్ అయితే దొరకలేదు. అలాగే చేయడం కూడా కష్టం అని చెప్పారు. నాకైతే బాగా ఇష్టం అనమాట ఈ రింగ్. వచ్చేసి మంచిగా ఉంటుంది, షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అలాగే ఇది వచ్చేసి నాదనమాట. ఇది వచ్చేసి డైమండ్ రింగ్ అండి. సింపుల్గా ఉంటుందని రోజ్ గోల్డ్ మోడల్లో తీసుకున్నాను. ఇది రోజ్ గోల్డ్ అండి. బాగుందని చెప్పి అయితే తీసుకున్నాను, సింపుల్గా ఉందని. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ రింగ్ అండి. చాలా ఓల్డ్ మోడలే, 7th క్లాస్లో ఉన్నప్పటి రింగ్ అనమాట ఇది. అప్పటిది ఓల్డ్ అయినా కూడా ఉంచుకున్నాను నేను. ఇలాంటివన్నీ నేను మ్యాక్సిమం దాపెట్టుకుంటాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకో రింగ్ అండి. దీన్ని పింట్రెస్ట్లో చూసి నేను డిజైన్ చేయించుకున్న రింగ్ అనమాట. ప్లెయిన్, అసలు ఎలాంటి డిజైన్ ఏమి ఉండదు, అయినా కూడా తీసుకున్నాను. అలాగే ఇది కూడా స్టోన్స్తో ఉన్న రింగే. నెక్స్ట్ వచ్చేసరికి జాలర్లు అండి. చాలా ఓల్డ్ మోడల్, బట్ రీసెంట్గా మళ్ళీ ట్రెండింగ్లోకి వస్తుందని అయితే తీసుకున్నాను. చాలా పొడవువి తీసుకున్నాను, బాగా నచ్చాయని చెప్పి తీసుకున్నాను. ఇలా పొడవుగా ఉంటే నాకు ఇష్టమని తీసుకున్నాను. ఎప్పుడన్నా వేసుకుందామని తీసాను, ఎప్పుడు కుదురుతుందో చూడాలి వేసుకోవడానికి. అందులో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి బిరెటా టైప్ రాకుండా హుక్ టైప్ లాగా వచ్చిందనమాట. జస్ట్ తగిలించుకోవటమే. ఇది కూడా చాలా తక్కువ లైట్ వెయిట్లోనే వచ్చింది. అలాగే సాయిబాబా అంటే నాకు చాలా ఇష్టం, అందుకని చెప్పి సాయిబాబా లాకెట్ కూడా ఒకటి తీసుకున్నాను. అలాగే స్టడ్స్ అండి. డైలీ వేర్కి పనికొస్తాయని చెప్పి స్టడ్స్ కూడా తీసుకున్నాను. బ్రౌన్ కలర్లో ఉందన్నమాట మనకి ఆ స్టోన్ వచ్చేసరికి. అలాగే ఇవి కూడా చిన్న ఇయర్ రింగ్స్. ఇవి కూడా డైలీ వేర్కి సింపుల్గా బాగుంటాయని చెప్పి తీసుకున్నాను. ఇంకా గోల్డ్ అయితే ఉందండి. పార్ట్ 2 అయితే చేస్తాను. మొత్తం ఇందులోనే చేస్తే లెంత్ పెరుగుతుంది కాబట్టి చేయట్లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్